తినేదాను నాకు ఆకలిస్తుంది తింటా. సరే గొడవ తర్వాత పెట్టుకుందాం, తినదా? నీకు అంతుంటే నువ్వు తినేటప్పుడు అడగాల్సింది కదా. నేను ఎట్లా కనిపిస్తున్నాను కళ్ళకి? నా పర్సనల్ లైఫ్లో నేను ఎలా ఉండాలో దాన్ని నువ్వు జడ్జ్ చేసి ఫన్ చేస్తున్నప్పుడు అందరికీ నాకు ఎంచాలి కదా. హాల్ మొత్తం అంతా తిన్న తర్వాత లాస్ట్కి నించోని తింటాడు ఈ శుద్ధపూస. వీడు నన్ను ఇప్పుడు వచ్చి తినలేదా అని అడుగుతున్నాడు. నాకు ఇంకొకరితో గొడవ ఉందనుకో, జనాల మధ్యలో ఉన్నప్పుడు ఆ గొడవ చూపించకూడదు బేసిక్గా. ఎమోషనల్ రైడ్ చేస్తాడు చూడు దాన్ని, అది మస్తు కోపం వస్తుంది. ప్రభావతి ఒక రెడ్ ఎగ్ని ఇంట్లోకి పంపించింది. ఆ ఎగ్ ఎవరి దగ్గర ఉందో చెప్పండి. మా టీం దగ్గరే ఉంది బిగ్ బాస్. ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు క్లాన్ చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశాన్ని పొందుతారు. రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తారో చెప్పలేక అందరి ముందు అట్లా అన్నందుకు సారీ రా. అర్థం కాలేదు. నిఖిల్, మీరు రెడ్ ఎగ్ని ఎవరికి ఇచ్చి శక్తి క్లాన్ చీఫ్ పదవికి కంటెండర్గా ఎంపిక చేద్దాం అనుకుంటున్నారు? రెడ్ ఎగ్ని సోనియాకి ఇవ్వాలని అనుకుంటున్నాను బిగ్ బాస్. మేబీ సీజన్లో అందరికీ ఒక గుణపాఠం అవుతుందేమో ఇది. రిక్వెస్ట్ చేస్తున్నా, వెళ్ళిపో, నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. బట్ డోంట్ టాక్ టు మీ రైట్ నౌ, నాట్ ద టైం. నేను వెళ్తాను.